పేదల ఓట్ల మీదే టార్గెట్. ఈసారి 2024 ఎన్నికలు, అలాగే పార్టీలు చేస్తున్న రాజకీయాలు కంప్లీట్గా పేదల ఓటు బ్యాంకు ఎవరి పక్షాన అయితే ఉంటుందో వాళ్ళే అధికారంలోకి వస్తారు అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే వైట్ రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకం అందే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు. ఈ 4.5 ఏళ్ళుగా సంక్షేమం రూపంలో పేద ప్రజలను ఎంతగా ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన దగ్గర ఒక పెద్ద లిస్టే ఉంది. దాన్నే ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి చెప్తున్నారు, మీ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరింది, ఇది నిజమైతేనే ఓటేయండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకురండి, లేదు అనుకుంటే కనుక మాత్రం మీ ఇష్టం అంటూ ఓపెన్గానే చెప్పేస్తున్నారు. అయితే మొదటి నుంచే కూడా పేదలు వర్సెస్ పెత్తందారులు ఈ కాన్సెప్ట్ని అయితే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక మధ్యలో మిడిల్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది, అది ఏ పార్టీ కూడా పట్టించుకోదు. వైసీపీ పట్టించుకోదు, అలాగే తెలుగుదేశం పట్టించుకోదు, ఇంకో పార్టీ కూడా పట్టించుకోదు. కాకపోతే పేదల ఓట్ బ్యాంక్ మీద అయితే పూర్తిగా ఫోకస్ పెట్టారు. పేదల ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పటివరకు అందించిన సంక్షేమం పూర్తిగా ప్రజలకే వెళ్ళింది కాబట్టి, వాళ్ళకి అందుతుందని బలంగా నమ్ముతున్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముతారు అనేది ప్రగాఢ విశ్వాసం వైసీపీది. అదే కనుక నిజమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు.